హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టమాటా పెరుగుతో కర్రీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. పావు కేజీ టమాటాలు కట్ చేసుకున్నాను, 3 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. 3 గంటల ఆయిల్ వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, కర్రీకి కావాల్సినవి: కల్లుప్పు, గడ్డ పెరుగు 3 స్పూన్లు, 1 స్పూన్ కారం, చిటికెడు పసుపు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది, తాలింపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి. తాలింపు దినుసులు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఒకసారి కలదిప్పుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా వేగితే కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది, కాబట్టి ఆనియన్స్ బాగా వేయించుకోండి. ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసి వేయించుకుందాం. ఒకసారి కలుపుకోవాలి, గట్టి పెట్టి మిక్స్ చేసుకొని. కల్లుప్పు వేసుకొని మూత పెట్టుకొని వేయించుకోవాలి. త్వరగా ఉడికిపోతాయి టమాటా ముక్కలు. ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించుకుంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్ టమాటాలు. కాబట్టి ఇప్పుడు మూత వేసి వేయించుకున్నాను. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి, టమాటా అయితే చాలా వరకు ఉడికిపోయింది. ఇప్పుడు మూత వేసి ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత కారము, పసుపు, 1 స్పూన్ కారము, చిటికెడు పసుపు వేసి వేయించుకోవాలి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు కారం వాసన రాకుండా ఉండడానికి వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా 3 స్పూన్లు గట్టి పెరుగు తీసుకొని పెరుగు కూడా ఈ కర్రీలో వేసి కలుపుకోవటమే ఫ్రెండ్స్. చూడండి, టమాటా కారం వేసినాక ఫ్రై అయిపోయింది. ఒక 5 మినిట్స్ వేయించుకున్నాను, అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న గడ్డ పెరుగు 3 స్పూన్లు. నేను ఇంట్లో పాలు కాచి తోడుపెట్టిన పెరుగు ఫ్రెండ్స్ ఇది. అలాంటి పెరుగు వేసుకోండి, కూర అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. పెరుగు టమాటా కర్రీ అయితే చాలా బాగుంటుంది. చపాతీస్లో కానీ రైస్లో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన దగ్గర కరివేపాకు, కొత్తిమీర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను, వేయలేదు. మీ దగ్గర ఉంటే వేసుకోండి. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.